పెద్ద సినిమా ఎప్పుడొస్తుందో తెలియదు కానీ నిజంగా ఆ సినిమా గురించి వచ్చేటువంటి ఆ బజ్ వింటుంటే నరాలు తెగిపోతాయేమో అనేటువంటి క్యూరియాసిటీ కలుగుతుంది. రీసెంట్గా ఆ సినిమాకి సంబంధించి పోస్ట్ పోన్ అయింది, జూన్ వరకు వెళ్ళిపోయిందని విన్నాం. కానీ ఇంకా 6 రోజులు షూటింగ్ ఉందని నిన్న ఒక పోస్టర్ రిలీజ్ చేశారు, ఒక చిన్న ట్వీట్ చేశారు, ఒక ఫోటోను కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది బుచ్చిబాబు గారు అండ్ రామ్ చరణ్ గారు ఇద్దరు కూడా కలిసి. అయితే ఈ సినిమాకి సంబంధించి చాలా 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 అద్భుతమైనటువంటి గాసిప్స్ వినిపిస్తున్నాయా లేదంటే నిజమా అనేది పక్కన పెడితే ప్రతి సీను కూడా ఒక రేంజ్లో వచ్చిందట. ఎస్పెషలీ రీసెంట్గా రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసినటువంటి ఫొటోస్ మనం చూసాం, చిన్న గ్లిమ్స్ లాంటిది. హనుమంతుడి రూపంలో కనిపించారు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అంటే రామ్ చరణ్ గారు త్రిబుల్ తర్వాత వచ్చేటువంటి ఒక హై ఎనర్జెటిక్ హై యాక్షన్ సీన్స్ అన్నీ కూడా దీంట్లో ఉన్నాయని మనకి ఇప్పటికే అర్థమవుతుంది. అసలు ముఖ్యంగా ఆ పైల్వాన్ గెటప్లో రామ్ చరణ్ గారిని చూసినప్పుడల్లా ఆ సీన్స్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తుంది. అలాంటి ఆ సీన్ కోసం 3 నెలలు కష్టపడ్డారట. సినిమా మొత్తంలో ఆ సీన్ ఉండేది 3 నిమిషాలట. కానీ 3 నెలల పాటు ఆ సీన్ కోసం రామ్ చరణ్ గారు ప్రాణం పెట్టి పనిచేశారట. అనేకమైనటువంటి షార్ట్స్ తీసి 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 అల్టిమేట్గా నాకు తెలిసి 3 నిమిషాలు కూడా ఉండేటువంటి పరిస్థితి కూడా లేదట. 1 మినిట్ వచ్చినా కూడా ఎక్కువేనట. కానీ ఆ సీను థియేటర్లో పడితే పూనకాలు తెప్పించేటువంటి సీన్ అయిపోతుందంట. అలాంటివి చాలా ఉన్నాయట. బట్ ఆ సీన్ కోసం 3 నెలలు కష్టపడినటువంటి ఆ సీన్ కోసం చాలా చాలా ఇంపాక్ట్ పెట్టారట రామ్ చరణ్ గారు. ఎస్పెషల్లీ ఆ బాడీని ఒక పైల్వాన్ లాగా ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక పైల్వాన్ పోటీలకి ఆయన ఢిల్లీయో అటు రాజస్థానో ఎక్కడికో వెళ్ళినటువంటి పరిస్థితి ఉందట. ఆ సీన్లో నిజంగా అలా కనిపించటం కోసం చాలా 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 కష్టం ఎఫెక్ట్ పెట్టినటువంటి పరిస్థితి కనిపించిందట. ఈవెన్ టెక్నికల్గా కూడా దాన్ని షూట్ చేయటం కోసం అటు బుచ్చిబాబు గారు అండ్ టీం అంతా కూడా చాలా ఎఫెక్ట్ పెట్టి సినిమా చేసినటువంటి పరిస్థితి అట. దాని రిజల్ట్ చూస్తే అసలు నిజంగానే చూస్తున్నటువంటి అక్కడ ఎడిటింగ్ చేస్తున్నటువంటి ఎడిటర్లకు కూడా గూస్ బంప్స్ వచ్చాయట. అంత అద్భుతంగా దానికి వచ్చిందట. ఇంకా దానికి వెనకాల ఆర్ఆర్ ఉండి ఇంకా సినిమా థియేటర్లో అలా 70mm స్క్రీన్ మీద పడితే అసలు ఆ పెద్ద సినిమాలో ఆ ఒక్క సీన్ చాలు అనుకునేటువంటి పరిస్థితికి ఎడిటర్లు వచ్చారట. కానీ అలాంటివి కొన్ని వందల సీన్స్ బుచ్చిబాబు గారు రామ్ చరణ్ గారి మీద తీశారట. ప్రతిదీ కూడా ఒక అద్భుతమైనటువంటి హై ఎనర్జీ ఇచ్చేటువంటి సీన్స్ చాలా ఉన్నాయట. ఏదేమైనా కానీ ఇంకా సినిమా మీద ఇలా బజ్ పెంచుకుంటూ పోస్ట్ పోన్ అవ్వే కొద్దీ కూడా సినిమా మీద కొంచెం నెగిటివిటీ వస్తుంది అంటారు. కానీ ఇలా ఒక రేంజ్లో అసలు ఆ సినిమాకి బజ్ పెంచడం అంటే మాటలు కాదు. సో ఏదేమైనా కానీ సినిమా మీద ఒక హై రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దానికి రీచ్ అయ్యేందుకు నాకు తెలిసి ఇలాంటివన్నీ ఇంకా ప్రజల క్యూరియాసిటీని పెంచేందుకు, నరాలు తెంపేసేందుకు ఇంకా ఎలాంటి ప్లాన్ చేస్తారో చిత్ర యూనిట్ మనం చూడాలి.